వెండిరంగు పర్వతాలు, పురాతన అడవులతో చుట్టుముట్టబడిన ఒక రాజ్యం. ఆ రాజ్యంపై ఉదయం మెల్లగా ఉదయించింది. అది శాంతి నిండిన భూమి. ఆ శాంతి హృదయంలో ఎలోవెన్ అనే యువరాణి నివసించేది. ఆమె మాటల వల్ల కాదు, ఆమె నిశ్శబ్దం వల్ల ప్రసిద్ధి చెందింది. ఇతరులు మాట్లాడే చోట ఆమె విన్నది. ఇతరులు యుద్ధం చేసే చోట ఆమె ప్రశాంతంగా నిలిచింది. ఆమె నడిచిన చోటల్లా ఒక మృదువైన వెచ్చదనం పరిచేది. ఎలోవెన్లో నిశ్శబ్ద జ్వాల ఉందని ప్రజలనుకునేవారు. అది మండే అగ్ని కాదు, కాల్చే శక్తి కాదు. ఆమె రోగుల పక్కన కూర్చుంటే నొప్పి తగ్గేదు. ఆమె తోటల్లో నడిస్తే పువ్వులు వికసించేవి. ఆమె 17వ పుట్టినరోజు రాత్రి పర్వతాలు విలపించాయి. ఆకాశం ఆకుపచ్చ వెలుగుతో మండింది. భూమి కంపించింది. రాజ్యమంతా భయం వ్యాపించింది. శతాబ్దాల క్రితం మూసివేసిన ఒక ముద్ర పగిలిపోయింది. దానితోపాటు హాలో ఫ్రాస్ట్ అనే శీతల శాపం విడుదలైంది. యోధులు యుద్ధానికి సిద్ధమయ్యారు. రాజసభంతా వాదనలతో నిండిపోయింది. కాని ఎలోవెన్కు ఇంకొక సత్యం అనిపించింది. ఆ శాపం యుద్ధం కోరలేదు, అది వినబడాలని కోరింది. తెల్లవారుజామున ఎలోవెన్ ఒంటరిగా రాజమహల్ను విడిచింది. తన చేతిలో చిన్న దీపం, హృదయంలో దృఢ నిశ్చయం. ఆమె ప్రయాణం మంచుతో కప్పబడిన అడవుల గుండా సాగింది. పాట ఆగిపోయిన నదుల గుండా ముందుకు వెళ్ళింది. చివరికి పగిలిన ముద్ర దగ్గరకు చేరింది. అక్కడే హాలో ఫ్రాస్ట్ ఆమె ముందు నిలిచింది. విశాలమైనది, చలితో నిండినది, వేదనతో కూడినది. ఎలోవెన్ ఆయుధం ఎత్తలేదు. ఆమె కూర్చుంది. ఆమె విన్నది. శతాబ్దాల ఒంటరితన కథలు బయటపడుతుండగా నిశ్శబ్ద జ్వాల మేల్కొంది. అగ్నిగా కాదు, అవగాహనగా. బంగారు వెలుగు మంచులో వ్యాపించింది. దీపం తెరుచుకుంది. చలి మారిపోయింది. హాలో ఫ్రాస్ట్ గాలి, మంచు, స్వచ్ఛమైన నీటిగా మారింది. పర్వతాలకు సమతుల్యం తిరిగివచ్చింది. భూమికి జీవం తిరిగివచ్చింది. ఎలోవెన్ తిరిగి నడిచిన ప్రతిచోటా వసంతం ఆమె వెంట వచ్చింది. ఆమె విధ్వంసం చేసినందుకు కాదు, ఆమె స్వస్థత ఇచ్చినందుకు రాణిగా మారింది. అప్పుడు రాజ్యం ఒక సత్యాన్ని నేర్చుకుంది. అత్యంత శక్తివంతమైన జ్వాల అత్యంత ప్రకాశవంతమైనది కాదు, ఎప్పటికీ నిలిచేది.